డబ్బు తెచ్చావా లేదా? సంధ్య ఎక్కడా? నువ్వంటే డబ్బు సూట్ కేసులో మడత పెట్టి తెచ్చుంటావు, కానీ నేను అమ్మాయిని అలా సూట్ కేసులో మడత పెట్టలేను కదా. సంధ్య, 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 సంధ్య. అయ్యో మీ పాప! ఏమ్మా ఏమ్మా నీకు అసలు బుద్ధుందా? కొంచెం ఉంటే వ్యాన్ గుద్దుకునేది. నేను యాక్సిడెంట్ చేశానని నా మీద కేసు రాసేవారు. ఆ మాత్రం పిల్లలు చూసుకునే వాళ్ళు కండం ఎందుకు? బుద్ధి లేకపోతే సరే, ఎందుకమ్మా ఇలా చేస్తారు? అమ్మా, దేవతలో వచ్చి నా పాప ప్రాణం కాపాడా. నీ రుణం తీర్చుకోలేనమ్మా. అయ్యయ్యో, ఎందుకమ్మా ఈ మాత్రం దానికి నా కాళ్ళు పట్టుకుంటారు? నేనేం చేశానని? లేదమ్మా, నువ్వు చేసింది చిన్న సహాయం కాదమ్మా. మా అందరి ప్రాణాలు నిలబెట్టావు. ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత మాకు పుట్టిన ఒకే ఒక్క నలుసమ్మా. ఈ బంగారు తల్లికి ఏదైనా జరిగితే ప్రాణాలతో మిగిలే వాళ్ళం కాదమ్మా. బిడ్డను పోగొట్టుకున్న నాకు తెలుసమ్మా కన్నతల్లి కష్టమేంటో. నాలాగా ఏ తల్లికి కడుపు సోక ఉండకూడదు. పాప జాగ్రత్తమ్మా. ఆగమ్మా, మీ ఇల్లెక్కడో చెప్పు, నేను మీ ఇంటి దగ్గర దింపుతాను. వద్దులేండి, ఏ ప్రతిఫలం ఆశించడం లేదు. కనీసం ఈ చిన్న సహాయం చేసైనా మమ్మల్ని తృప్తి పన్ని అమ్మా. మీ ఇల్లెక్కడో చెప్పు. నాకిల్లు లేదు. అయిన వాళ్ళెవ్వరూ లేరు. ఎక్కడికెళ్తానో నాకే తెలీదు. దారం తెగిన గాలిపటంలా గమ్యం ఎక్కడో తెలీదు. అలా వెళ్ళిపోతున్నాను. అలాగా? నువ్వేమనుకోకపోతే మా ఇంటికి రామ్మా. మీ ఇంటికా? మా ఇంటి దీపాన్ని నిలబెట్టిన దేవతవి. నీకు మనసు స్థిమితపడేంతవరకు మాతోనే ఉండమ్మా. రామ్మా.
కాదనకమ్మా, నా మాట విను. రా రా. ఏంటి డాక్టర్, మా మిస్సెస్ పాపను చూపించి వెళ్ళిపోయిందా? ఎందుకలా అడిగారు? ఏం లేదు, తను ఇంకా ఇంటికి రాలేదు. తను రావడం కొంచెం లేట్ అయితే నాకెందుకో టెన్షన్గా ఉంటుంది. మీరేం వరీ కాకండి, ఈ పాటికి వచ్చేస్తుంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమండి, డాక్టర్ ఏమన్నారు? ఈరోజు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అండి? ఏమైంది? డాక్టర్కి చూపించుకొని పాపని ట్రాలీలో పడుకోబెట్టుకుని వస్తున్నాను. కార్ దగ్గరికి వెళ్లేలోగా తెలిసిన ఆవిడ కనిపించి పలకరించింది. ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను. ఈలోగా చేతిలో ఉన్న ట్రాలీ జారిపోయిందండి. అసలు నేను చూసుకోలేదు. చూసుకునేలోగా ట్రాలీ వెళ్లి వ్యాన్ గుద్దుకుపోయిందండి. అంతలో ఇదిగో ఈ అమ్మాయి దేవతలు వచ్చి కాపాడిందండి. ఈ అమ్మాయి లేకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదండి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమమ్మా. 3 పిల్లల్ని పోగొట్టుకున్నావు. ఈ బిడ్డకి ఏదైనా జరిగితే తట్టుకోవడం మా వల్ల అయ్యేది కాదు. అంత మాట అనకండి. కన్నబిడ్డ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. బిడ్డని పోగొట్టుకుని ఆ నరకం నేను అనుభవిస్తున్నాను. పాపమండి, తనకి పుట్టడమే ప్రాణం లేని బిడ్డ పుట్టిందట. ఆ బాధలో ఉంది. నా అనేవారు కూడా ఎవరు లేరట. అందుకే మన ఇంటికి తీసుకొచ్చానండి. అలాగా? నీ పేరేంటమ్మా? సంధ్య. చూడమ్మా సంధ్య, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండు. ఈ బిడ్డ నీ సొంత బిడ్డ అనుకో. నా పాపలో నీ పాపం చూసుకోమ్మా. ఒకేసారి 2 తల్లులను పొందిన గొప్ప అదృష్టవంతురాలు నా కూతురు. చూడమ్మా సంధ్య, నీకెవరు లేరని దిగులు పడకు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మిని కాపాడావు. ఏమిచ్చినా నీ రుణం తీరదు. ఇక్కడే హాయిగా నీకిష్టం వచ్చినన్ని రోజులుండొచ్చు.
చాలా సంతోషం అండి. ఏ దిక్కు లేకుండా వెళ్ళిపోతున్న నాకు ఓ ఆసరా ఇచ్చారు, బ్రతకాలనే ఆశ కల్పించారు. ఈ పాపను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది. మా ఇద్దరికి ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఉంది. ఏ అనుబంధం లేకపోతే నువ్వెలా కాపాడతావు సంధ్య? మీ ఇద్దరి మధ్యన అనుబంధం ఉంది కాబట్టే ఆ దేవుడు మిమ్మల్ని కలిపాడు. ఇక నుంచి పాపకేం కావాలన్నా నేనే చూసుకుంటానండి. అలాగే, నీ ఇష్టం. అలా చేయకూడదు. కూర్చో. అలా కొట్టకూడదు, తప్పు. ఏయ్! సిస్టర్, సైక్రియాటిస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ పాటికి వచ్చేస్తుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు వస్తారనుకోలేదు. ఎందుకు రాననుకున్నారు? సిటీలో బాగా పేరు మోసిన సైక్రియాటిస్ట్ కదా, మీ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. అలాంటిది ఓ మామూలు పేషెంట్ కోసం, అది ఫ్రీ సర్వీస్ కోసం ఇంత దూరం రావటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. డబ్బులు నాకు అవసరం డాక్టర్, కానీ అదే లోకం కాదు. అందుకే నాకు చేతనైనంత వరకు ఇలా సర్వీస్ చేస్తూనే ఉంటాను. పేషెంట్ని తీసుకురామనండి. పేషెంట్ని తీసుకురా సిస్టర్. ఓకే మేడం. డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఓకే సిస్టర్. పద లోపలికి పదమ్మా. కూర్చో. ఎందుకలా అరుస్తున్నావు? లేకపోతే వినరు సార్. అరిచినా కూడా వినరు. ఎందుకంటే అది విని అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళని అరిచి కంట్రోల్ చేయకూడదు. అలాగే సార్. ఒక్క నిమిషం తను అలాగే పట్టుకోండి. అలాగే సార్. హలో అమ్మా, నాకు కొంచెం రావటం లేట్ అవుతుందమ్మా. వేరే కేసుంటే వచ్చాను. నువ్వు వెళ్ళరామ్మా. సారీ అమ్మా, ఉంటానమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను, సరేనా? సమయానికి పిచ్చిదాన్ని పంపించి నా ఉద్యోగం నిలబెట్టింది. ఆ మిస్ అయిన పిచ్చిదాని ప్లేస్ లో దీన్ని పంపించాం. ఏం కాదులే. సర్లే పద. సార్, ఈ అమ్మాయి ఫోటో మీ దగ్గర ఉందేంటి? ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు. తను నీకెలా తెలుసు? ఎలా తెలిసేంటి సార్, మొన్నటిదాకా మా హాస్పిటల్లోనే ఉంది. నిజమా? అమ్మ ఇక్కడుందా? అవును సార్, కడుపుతో ఉంది. మన నొప్పులు వస్తుంటే వేరే హాస్పిటల్కి పంపించాం. నిజంగానా? నువ్వు చెప్పింది నిజమా? నిజంగా ఈ అమ్మాయి ఇక్కడే ఉండేదా? అవును సార్, నాకు బాగా తెలుసు. ఈ అమ్మాయిని కాపాడడానికి మేము చాలా కష్టపడ్డాం. కడుపుతో ఉన్న ఆడపిల్ల కదా, ఏం చేసుకుంటుందో అని మేము కాపలా కాసాం సార్. ఏ హాస్పిటల్లో చేర్చారు? అక్షయ హాస్పిటల్ సార్.
డాక్టర్ నేను ఇప్పుడే వస్తాను. ఓకే అండి. హలో సార్ నేను దీపక్ని మాట్లాడుతున్నాను సార్. ఎలా ఉన్నావు బాబు? సార్ నేను బాగానే ఉన్నాను సార్. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. మీ అమ్మాయి సంధ్య ఆచూకీ తెలిసింది సార్. ఏంటి? సంజయ్ ఆచూకీ తెలిసిందా? ఎక్కడా? తను ఇప్పుడు ఎక్కడ ఉంది? తన్ని అక్షయ హాస్పిటల్లో డెలివరీకి చేర్చారంట సార్. ఆ విషయం ఇప్పుడే తెలిసింది సార్. చాలా థ్యాంక్స్ బాబు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఉంటాను. అలాగే సార్. రేఖా, రేఖా! సిస్టర్, ఇక్కడ సంధ్య అని ఒక అమ్మాయికి డెలివరీ అయింది కదా, ఆ అమ్మాయి ఎక్కడుంది? సంధ్య ఆ పేరుతో ఎవరు లేరే? లేదండి, ఒకసారి మీ రిజిస్టర్లో చూడండి. ఆ, ఎవరు లేరండి. ఎవరూ లేకపోవడం ఏంటి సిస్టర్? సంజయ్ అనే అమ్మాయిని మెంటల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడే డెలివరీ అయిందని చెప్పారు. ఆ అమ్మాయా? అవును. అవునండి, ఆ అమ్మాయే. తను నా కూతురు. ఎక్కడుందో చెప్పండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ లేదుగా, అప్పుడే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికెళ్ళిందో తెలీదు, కానీ డెలివరీకి ముందు మెంటలున్న అమ్మాయి ఆ తర్వాత మామూలైపోయింది. విన్నావా? సంజయ్, మన సంజయ్ మళ్ళీ మామూలు మనిషి అయిపోయింది. ఎంతమంది దేవుళ్ళకి మొక్కాను, చివరికి ఏ దేవుడు కరుణించాడు. మరి మామూలు మనిషి అయ్యాక సంధ్య ఎక్కడికెళ్ళింది రఘు? అవును సిస్టర్, సంజయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ తన బిడ్డను కూడా తీసుకెళ్ళిందా? వెళ్తూ ఎక్కడికెళ్ళిందో ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. ఆ అమ్మాయి కనడమే ప్రాణం లేని బిడ్డను కన్నది. చనిపోయిన ఆ పసిబిడ్డను చూసి చాలా ఏడ్చింది. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. మేం వెళ్ళొద్దని ఎంత వారించినా కూడా వినలేదు. ఆ పాపను తీసుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో కూడా తెలీదు. ఊరుకోరేక. ఏంటి రఘు ఇది? ఎందుకు మనకి తను దూరం అవుతుంది? ఒకప్పుడు గౌరీ కోసం కూడా ఇలాగే చాలా వెతికాం, కానీ ఆ రోజు తప్పించుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బిడ్డ కూడా మనకి దొరకడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ జన్మలో మన సంధ్యని చూడగలుగుతావా? అప్పుడంటే సంజయ్కి మతిస్థిమితం లేదు కాబట్టి ఆ ఇంట్లోంచి అటు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మన దగ్గరికి రావాల్సిన మనిషి ఎటెళ్ళిపోయింది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, ఒక
ఒకవేళ మళ్ళీ సంజయ్ తిరిగి హాస్పిటల్కి వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు తన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పమ్మా. అలాగేనండి. అలాగేనండి. రేఖ పద వెళ్దాం. ఓందమ్మా బంగారు తల్లి ఏడుకమ్మా ఊరుకో. ఓ ఊరుకో బంగారు తల్లి ఏడవద్దు. అయ్యో ఏమైందమ్మా నీకు? ప్లీజ్ డాడీ వచ్చేస్తారు కదా తొందరగా. ఏడవద్దమ్మా. ఏడవద్దమ్మా, నా చిట్టి తల్లి కదా, నా బంగారు తల్లి కదా. ఏమైంది నాన్న? ఏడవద్దు, నా చిట్టి తల్లి కదా. ఓ ఏంటమ్మా? ఎందుకలా పాప ఏడుస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదండి. దాదాపు 1 గంట నుండి ఏడుపు అస్సలు ఆపటం లేదు.